అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది బెంగళూరు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నార్కోటిక్స్ బృందం గుర్తించింది అందులో నటి హేమ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీం సేకరించింది ఇందులో 57 మంది పురుషులు 27 మంది మహిళల రక్త నమూనాలను డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు అంటే మొత్తం 86 మంది ఈ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అంటే ఇందులో కూడా నటి హేమ కూడా ఉన్నారు హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది అయితే హేమతో పాటు వీరందరిని బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ తొలుత కన్నడ మీడియా కొడై కూసింది ఆ తర్వాత ఆ పార్టీకి తాను వెళ్ళలేదు అన్నారు నటి హేమ తాను హైదరాబాద్లో ఉన్నానని ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని చెప్పారు ఆమె అదంతా ఓ ఫేక్ న్యూస్ అని నమ్మొద్దండి అంటూ నవ్వుతూ చెప్పారు తన మాటలకు సాక్ష్యంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు తెలుగు వన్ ఏమండి నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు రేవ్ పార్టీకి తాను వెళ్ళలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ డ్రెస్తో అయితే ఉన్నారో అదే డ్రెస్తో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ కూడా అదే డ్రెస్లో కనిపించారు డ్రెస్ అయితే మ్యాచ్ అయింది హేమ మాటలే తూచైపోయాయి చివరకు ఆమె ఆ పార్టీలో పాల్గొందని బెంగళూరు కమిషన్ కన్ఫర్మ్ చేసింది ఆ తరువాత రోజు హైదరాబాద్ వచ్చిన హేమ బిర్యానీ వండుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు నేను శుద్ధపూసని నాకేం తెలియదు అన్నట్లుగా బిహేవ్ చేశారు అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా తాజాగా నార్కోటిక్ టెస్ట్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా నిర్ధారణ అయిపోయింది ఇంతకు మించి ఇంకేం నిర్ధారణ కావాలి చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్